ఇక హిందువుల్లో ఒక ఆయన వెంకటేష్ ఇదిగో డీసీసీ అధ్యక్ష పదవికి పెద్ద కుటుంబ బాధ్యత వంటిదని చెప్తున్నారు. ఇవే చాలా వైరల్ అవుతున్నాయి, నిన్నటి నుంచి రచ్చ అవుతున్నాయి. ఏమంటాడు ఈయన, హిందువుల్లో ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుతా అంటే ఇంకొకరు ఆంజనేయుడికి మొక్కుతా అంటారు. దేవుళ్ళపైనే మనం ఏకాభిప్రాయం తీసుకురాలినప్పుడు డీసీసీ అధ్యక్షుల మీద నేతలకు ఏకాభిప్రాయం ఉంటుందని అనుకోను. అలాగే మీకు కూడా కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. కానీ బాధ్యత తీసుకున్న తర్వాత అవన్నీ వదిలేయాలి. ఎవరైనా నాయకుడు నొచ్చుకుంటే వెళ్ళి నచ్చ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల మనస్తత్వాలను కలుపుకొని పోయే పార్టీ అని చెప్తున్నారు. దీని గురించి కొంత బాగా గొడవ అవుతుంది నిన్నటి నుంచి. నేషనల్ మీడియాలో కూడా దీనిపైన ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఒకసారి మనం కపిల ప్రసాద్ గారిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, లైవ్లో ఉన్నాం సార్. 2 minutes. మన నిన్న ముఖ్యమంత్రి గారు హిందూ దేవుళ్ళ గురించి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు, పెళ్లి కాని వాళ్ళకి ఆంజనేయ స్వామి, ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను దాని గురించి నిన్నటి నుంచి పూర్తిగా కొంత కాంట్రవర్సీ అవుతా ఉంది. మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ వ్యాఖ్యల గురించి? ముఖ్యమంత్రి గారు అధికారం నెత్తికెక్కి అసలు ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో స్పష్టంగా చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని. కాబట్టి ఆయనకు ముస్లింలు ఒక్కటే దేవుళ్ళలా కనబడుతున్నారు, ముస్లిం మతం ఒకటే ఆయనకు పవిత్రమైనటువంటి మతంలా కనబడుతున్నది. హిందూ దేవుళ్ళు అందరు కూడా ఆయనకు చాలా అంటే హిందూ దేవుళ్ళు అంటే చాలా చిన్న చూపు కనబడుతుంది. పేరుకు ఆయన బొట్టు పెట్టుకొని నేను భక్తుడిని పూజలు చేస్తా అని చెప్పినప్పటికీ ఆయన ఓట్ల కోసము మిగతా ముస్లిం సమాజాన్ని దగ్గర తీసుకోవడం కోసం హిందూ సమాజాన్ని తూలనాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ఆయన అంత నిశ్చిగ్గుగా నిర్లజ్జగా పెళ్లి కాని వాళ్ళకు హనుమంతుడు ఉన్నాడు, ఇద్దరు భార్య నుళ్ళకు ఇంకో దేవుడు ఉన్నాడు, కళ్ళు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, మన కోళ్లు తినేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు అంటే తప్పది. ఎందుకంటే శాకాహారులు కూడా బ్రాహ్మణులు కూడా గ్రామ దేవతలను పూజిస్తారు, గౌరవిస్తారు, కొలుస్తారు. ఇప్పుడు పెళ్ళై ఒకటే భర్త ఉన్నటువంటి భార్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇద్దరు దేవుళ్ళను పూజిస్తారు, కొలుస్తారు. ఈ దేవుళ్ళు వీళ్ళకే అనేది లేదు కదా సాయి. అంతే కదా. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు హనుమంతుడిని పూజించరా? అదే అంటే ఆయన ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అర్థమైతలేదు. కాబట్టి ఇక్కడ హిందూ సమాజం అంతా ఇప్పుడు మేల్కొనాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో కూడా చూసినాము, ముస్లింలు అందరూ గంపగుత్తగా ఒకటై ఒక పార్టీకి ఓటేసిండ్రు. హిందువులలో చీలిక రావడం ద్వారా ముస్లింలు ఏది చెప్తే అది వినేటువంటి పార్టీ ఇలా మనకు రాష్ట్రంలో పవర్ లోకి వచ్చింది, జూబ్లీ హిల్స్ లో కూడా గెలిచింది. కాబట్టి వీళ్ళకు భక్తి అనేది లేదు, దేవుడు అనే అంటే ప్రేమ లేదు, హిందూ మతం అంటే గౌరవం లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. అదే నిజంగా ఆయన మరి అల్లా గురించో క్రీస్తు గురించో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయగలుగుతాడా? మరి ఇప్పుడు క్రీస్తు కూడా ఉన్నాడు, మరి క్రీస్తు మీద ఇదే వ్యాఖ్యలు క్రిస్టియన్లలో ఈ దేవుడికి ఒక దేవుళ్ళు ఉంటాడు, లేకపోతే పెళ్లి గారిలో ఒక దేవుడు ఉంటాడు అని చెప్పి చెప్పగలుగుతాడా? మరి ముస్లిం మతంలో అట్లా చెప్పగలుగుతాడా? ఇప్పుడు ముస్లిం మతంలో ఒకరు 7 మంది భార్యలను కూడా చేసుకోవచ్చు, మరి వాళ్ళకు కూడా ఒక దేవుడు అని చెప్పగలుగుతాడా? అంటే ఇది అంటే నేను ముస్లిం సమాజాన్నో క్రిస్టియన్ సమాజాన్నో కించపరిచి తక్కువ చేసి మాట్లాడడం లేదు. వాళ్లకు వాళ్ళ మతాచార పరమైనటువంటి నియమ నిబంధనలు ఉంటే వాళ్ళు చేసుకుంటారు. హిందువులకు కూడా మతాచారమైనటువంటి నిబంధనలు ఉంటే వీళ్ళు చేసుకుంటారు. వీటిని ఎందుకు కించపరచాలి? అసలు నీ రాజకీయ ప్రసంగంలో ఈ దేవుళ్ళని ఎందుకు తీసుకురావాలి? అంటే నువ్వు ఎక్కడ రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది సరైనటువంటి కాదు. ఇది ముఖ్యమంత్రి గారికి ఒక్కటి హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని చెప్పి కేసీఆర్ గారు ఒకసారి కరీంనగర్ సభలో అన్నందుకే హిందూ సమాజం అంతా తిరగబడ్డది కదా. హిందూ సమాజం చాలా జాగ్రత్తగా ఉన్నది, మేల్కతో ఉన్నది. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించేటువంటి ప్రయత్నాలు కనబడతా ఉన్నాయి మనకు. కాబట్టి ముఖ్యమంత్రి ఇట్లా నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దాన్ని ఖచ్చితంగా
ఈ హిందూ సమాజంకు అర్థమైపోయింది ఈయన పనితీరు. దీని పట్ల మనమే కాదు, ఆ పైనుండే అంటే హిందూ సమాజంలో ఉండే ఇతర పూజారి వర్గం గాని, లేకపోతే సంతులు గాని, లేకపోతే సాధువులు గాని, వీళ్ళందరూ కూడా దీనిపైన చర్చిస్తారు. ఖచ్చితంగా వాళ్ళందరి వాక్కు ఫలిస్తుంది. ఇలాంటి దుర్మార్గుడిని ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగించడం కుదరదు. రాబోయేటువంటి ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి చెప్పాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఇలా హిందూ సమాజం ఉన్నట్టు కనపడతా ఉంది. అయితే రాష్ట్రంలో మనకి చాలా సమస్యలు ఉండగా ఒక పక్కన మంత్రులేమో పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు, ఆయన ఏదో మన ఈ గోదావరి జిల్లాలకి తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలింది అన్నాడు అని చెప్పేసి మంత్రులందరూ పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి, పవన్ కళ్యాణ్ సారీ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆడనేమో అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్కన ముఖ్యమంత్రి ఏమో ఇలా దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి కావచ్చు, మిగతా స్కాములు పక్కదో పడటం కోసం ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తున్నా అనుకోవచ్చా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ? ఇప్పుడు 100% ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చడం కోసము ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అనేక రకాలైనటువంటి అంశాలు చర్చకు వస్తా ఉన్నాయి. ఊర్లలో పోతున్నప్పుడు రేషన్ కార్డు లేదనో, లేకపోతే బియ్యం వస్తలేవనో, లేకపోతే పెన్షన్ రాలేదనో, మీరు ఇస్తామని 4,000 ఏమని అని చెప్పి ముసలోళ్ళు అడుగుతున్నారు. తులం బంగారం ఇస్తామంటారు సారు అని చెప్పి ఇలా యువతులు అడుగుతున్నారు. ఇట్లాంటి అనేక సమస్యలు ఇలా ప్రభుత్వం ముందర ఉన్నాయి. అయితే వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసము ప్రభుత్వం దగ్గర ఖజానా లోటుగా ఉంది, డబ్బులు లేవు, ఇవ్వడానికి నిధులు లేవు, చేయడానికి పనులు లేవు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్ని తప్పుగా పట్టించడం కోసం మంత్రులు ముఖ్యమంత్రి అందరు కలిసి ఒక కొత్త డ్రామా తెరలేపారు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమైనా మాట మాట్లాడింటే, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచింటే తెలంగాణ సమాజం దానికి తగ్గట్టుగా సమాధానం చెప్తుంది. ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడా, ఏదో కాకతాళీయంగా ఒక మాట అన్నాడా, లేకపోతే నిజంగానే తెలంగాణ అంటే ఆయన గౌరవం లేదా, ఇవన్నీ వేరే అంశాలు. ఇలా నీకు తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణ ఆంధ్రగా చేయండి, తెలంగాణ సినీ పరిశ్రమగా పెట్టండి అంటే అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదు, ఇప్పటి ముఖ్యమంత్రి పట్టించుకుంటలేదు. దాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీగానే భావిస్తున్నారు. అందులో ఆధిపత్యం ఎవరిది ఉన్నది? ఇప్పుడు వీళ్ళందరూ బాగా మాట్లాడుతున్నారు కదా, అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన పొన్నం ప్రభాకర్ ఇట్లాంటి వాళ్ళందరూ. మరి మీకు నిజంగానే ధైర్యం ఉంటే ఆ సినిమా పరిశ్రమలో ఉండే ఆంధ్ర పెద్దందర తరాన్ని తగ్గించండి. తగ్గించాలి కదా, అంతేగా. మరి అక్కడ తెలంగాణ ఫిలిం సెన్సార్ కూడా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలి కదా. తెలుగు తల్లి ఫ్లేవర్ అని ఉంటే కోపం వచ్చి తెలుగు తల్లి తీసేసి తెలంగాణ తల్లి అని పెట్టినావు కదా. అవును. మరి తెలుగు ఇండస్ట్రీ ఎందుకు తెలంగాణ సినీ ఇండస్ట్రీ అని ఎందుకు పెడతలేవు? అంతేగా. మరి అంటే నీకు అవసరమైన దగ్గర వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రయోజనాలు పొందడం కోసమేమో ఉపయోగించుకుంటావు. ఇట్లాంటి దగ్గరనేమో సెంటిమెంట్ రెచ్చగొట్టి ఒక రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తావు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏదైతే ఉందో దానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం ఏం పని చేస్తలేదు, ప్రజలకు దగ్గరగా లేదు, ప్రజలను సెంటిమెంట్ తోటి రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఒక కుతంత్రంగా దీన్ని మనం పేర్కొనొచ్చు. సాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.